మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును నై ఉన్నది. ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది ఏమంటారంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంట. మర్యాద ఇచ్చి దాన్ని పుచ్చుకో. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియపరుస్తుంది అని అంటే, ముందుగా నువ్వు మర్యాద ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఎదుటి వ్యక్తితో మంచిగా మాట్లాడడం నేర్చుకో. ఎదుటి వ్యక్తిని అపోజించి మాట్లాడడం ఆపేయి. గేలి చేసి మాట్లాడడం ఆపేయి. తక్కువ చూసి మాట్లాడడం ఆపేయి. తప్పుగా చిత్రీకరించడం ఆపేయి. నిందలు మోపడం ఆపేయి. నువ్వు మంచిగా ఎదుటి వ్యక్తితో ఉండడం నేర్చు. ఆటోమేటిక్ గా ఎదుటి వ్యక్తి నీతో మంచి. నువ్వు ఎదుటి వ్యక్తి నుండి ఇది వస్తే బాగుంటుంది అని ఏదైతే ఆశిస్తున్నావో ముందుగా నీ నుండి ఆ వ్యక్తికి ఇవ్వడానికి ప్రయత్నించి. చాలా మందిలో విభేదాలు గొడవలు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ వ్యక్తి నన్ను పలకరించలేదు, ఆ వ్యక్తి నాతో మర్యాదగా మాట్లాడలేదు, ఆ వ్యక్తి నన్ను పట్టించుకోలేదు, ఆ వ్యక్తి కనీసం చూడలే. ఆ వ్యక్తి చేయడానికి ముందే నీవు ఏదైతే ఆ వ్యక్తి నుండి పొందుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తికి నీ ద్వారా అందించు. ఆటోమేటిక్గా నువ్వు అడగక ముందే ఆ వ్యక్తి నుండి నీకు అనుగ్రహించు. ఇతరుల నుండి ఆశించడంగా ముందుగా మనం మర్యాద గాని మనీ గాని వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. మనుషుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో అదే పంటను కోస్తాడు. మరొకటి, మనం ఏ విత్తనాలు అయితే విత్తుతున్నామో అదే పంటను కోస్తాం. మనం ఏ మాటలు, ఏ మర్యాద, ఏ మంచిగా ఇతరులతో ఉంటామో అదే తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎలా ఉన్నామో ఇక నుండి దేవుని వాక్యం తెలియపరిచినట్లుగా ఇతరుల నుండి ఆశించడం కాదు, మనం వారి నుండి ఏదైతే పొందుకోవాలని అనుకుంటామో ముందుగా మనం ఇవ్వగలుగుదాం. ఆనందించుదాం. ఈ మాట ప్రకారంగా జీవించి దీవించబడదాం. అందుకు దేవుని కృప, దేవుని సహాయం మనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.